జగ్గి వాసుదేవ్ సద్గురువుగా ప్రసిద్ధులు. వీరు ఈషా ఫౌండేషన్ సంస్థాపకులు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొంటోంది. అందువల్లే ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది. వీరి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అయితే తాజాగా కోయంబత్తూర్కి చెందిన ఎస్ కామరాజ్ అనే వ్యక్తి సద్గురు తన కుమార్తెకు మాత్రం వివాహం చేశారని, ఇతర స్త్రీలకు మాత్రం సన్యాసం స్వీకరించాలని ఎందుకు చెబుతున్నారని ఈషా ఆశ్రమంలో తన ఇరువురు కుమార్తెలకు బ్రెయిన్ వాష్ చేసి సన్యాసం స్వీకరించేలా ప్రోత్సహించారని ఆరోపిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.